హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బండమేళలో ఉన్న భద్రా టెంపుల్కి అయితే మనం ఈరోజు వచ్చేసాం. హైదరాబాద్ నుండి 40 km డిస్టెన్స్లో, మేడ్చల్ నుండి 9 km డిస్టెన్స్లో ఉంటుంది. మేమైతే మేడ్చల్ నుండి అయితే స్టార్ట్ అయ్యాము. మేడ్చల్ నుండి టువార్డ్స్ ఎల్లంపేట దాటాక యూటర్న్ చేసుకొని రిటర్న్ టువార్డ్స్ మేడ్చల్ వస్తుంటే అక్కడ నుండి లెఫ్ట్ తీసుకొని 3 or 4 కిలోమీటర్స్ స్ట్రేట్గా వెళ్తే మనకు దక్షిణకి భద్రా టెంపుల్ బోర్డ్ అయితే మనకు వస్తుంది లెఫ్ట్ సైడ్లో. అక్కడ నుండి లెఫ్ట్ తీసుకొని 1 km లోపలికి వెళ్తే బద్రీనాథ్ టెంపుల్ అయితే మనం రీచ్ అయిపోతాం. వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి ప్లేస్ అయితే ఉంటుంది. 50 రూపీస్ ఛార్జ్ చేశారు. ఈ ఆలయాన్ని దక్షిణకి బద్రీనాథ్ అని పిలుస్తారు. ఆలయం లెఫ్ట్ సైడ్లో కాళ్ళు కడుక్కోవడానికి ప్లేస్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి వెళ్ళి చూద్దాం. గుడి ఎంట్రన్స్లో నవగ్రహాలు అయితే ఉంటాయి. మన పురాణాల ప్రకారం నవగ్రహాల చుట్టూ తిరిగితే పాపాలు దోషాలు పోతాయని భక్తుల నమ్మకం. గుడికి లెఫ్ట్ సైడ్లో గాయత్రి మాత విగ్రహం అయితే ఉంటుంది. మనమైతే గాయత్రి మాతను దర్శించుకుందాం. గాయత్రి మంత్రం పఠిస్తే కష్టాలు పోతాయని, జీవితం సంతోషంగా ఉంటుంది, అలాగే ఏకాగ్రత పెరుగుతుందని నమ్మకం. ఆలయం ముందు గ్రీనరీతో చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళ్ళి బద్రీనాథ్ స్వామిని దర్శించుకుందాం. టెంపుల్ వ్యూ చాలా బాగుంది. ఆలయం లోపల చాలా ప్రశాంతంగా ఉంది. గర్భాలయంలో గణపతి, కుబేరుడు, ఉద్ధవ మహారాజ్, మహాలక్ష్మి అమ్మవారు, నరనారాయణుడు, బద్రీనాథ్ ఎదురుగా గరుత్మంతుడు, నారదుడు మనకు దర్శనమిస్తారు. ఉత్తరాఖండ్లో ప్రసిద్ధి చెందిన అసలు ప్రతిరూపకంగా ఈ బద్రీనాథ్ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో బద్రీనాథ్ క్షేత్రంలో ఎలాగైతే పూజలు నిర్వహిస్తారో అలాగే ఈ ఆలయంలో నిర్వహిస్తారు. ఆలయం పూజారి గారు మాట్లాడుతూ, హైదరాబాద్ పరిసరాల ప్రాంతంలో ఉంటున్న ఉత్తరాఖండ్ వాసులు ఉత్తరాఖండ్ కళ్యాణి సంస్థ పేరుతో సొసైటీ ఏర్పాటు చేసుకొని నిధులను సమకూర్చుకున్నారు. ఆ నిధులతో నగరానికి దూరంగా ఉన్న రావల్కోల్ శివార్లో ఉన్న 1150 గజాల స్థలంలో విశాలమైన ప్రాంగణంలో బద్రీనాథ్ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ ఆలయం ఉత్తరాఖండ్లో బద్రీనాథ్ ఆలయం వలె 50 అడుగుల ఎత్తుతో కలిగి ఉంటుంది. ఇందులో గణేశుడు, కుబేరుడు, బలరాముడు, లక్ష్మీదేవి, నారాయణుడు మరియు గరుడ విగ్రహాలు కూడా ఉంటాయి. ప్రాంగణంలో వినాయకుడికి, లక్ష్మీదేవికి, నవగ్రహాలకి ప్రత్యేక ఆలయాలు నిర్మించారు. ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ఆలయం సంవత్సరానికి 6 నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది, కానీ ఈ ఆలయం ఎప్పటికీ తెరిచి ఉంటుంది. సాక్షాత్తు బద్రీనాథ్ ఆలయానికి ప్రతిరూపకంగా వెలిసిన ఈ పుణ్యక్షేత్రంలో ఏర్పాటు చేసిన అఖండ జ్యోతి బద్రీనాథ్ ఆలయం నుంచి తీసుకొచ్చారు. ఇక్కడ పూజలు నిర్వహించే వేద పండితులు బద్రీనాథ్ ఆలయం నుంచి వచ్చారు. పండితులు సైతం అక్కడ నుంచి రావడం విశేషం. పురాణాల ప్రకారం ఉత్తరాఖండ్లో ఉన్న బద్రీనాథ్ క్షేత్రంలో మొదట శివపార్వతులు నివసించేవారు. ఒకరోజు మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి బద్రీనాథ్ వెళ్తారు. అక్కడ న్యాచురల్గా ఉండే అందాలను చూసి లక్ష్మీదేవి బాగా ఇష్టపడుతుంది. విష్ణువు ఆ విషయం తెలుసుకుని బాలుడు రూపంలో శివపార్వతుల దగ్గరికి వచ్చి ఏడ్చాడట. శివపార్వతులు ఇంట్లోకి తీసుకొని వెళ్తారు. మరుసటి రోజు శివపార్వతులు బయటకు వెళ్ళి వచ్చేసరికి డోర్ లోపలి నుండి క్లోజ్ చేసి ఉంటుంది. శివుడు తన మాయతో సాక్షాత్తు వచ్చింది శ్రీ మహావిష్ణువు అని గ్రహించి శివపార్వతులు ఆ ప్రదేశం నుండి వదిలి కేదార్నాథ్ వెళ్ళిపోవడం జరిగిందట. అలాంటి ప్రదేశం నుండి ద్వీపం, అలాగే పండితులు, విగ్రహాలు ఇక్కడ మన తెలంగాణలో ఉండడం, మేడ్చల్ చుట్టుపక్కల ఉండడం మన విశేషం. ఆలయం బయట శివపార్వతులు అలాగే వినాయకుడు కూడా దర్శనమిస్తాడు. ఈ ఆలయంలో ఎవ్రీ సండే అన్నదానం చేస్తారు. భక్తులు కొందరు వచ్చారు. ఎలా అనిపించిందో వాళ్ళ మాటల్లో ఎక్కడ నుంచి తెలుసుకుందాం. వచ్చారన్నా మీరు? కన్నుకు నుండి. ఎట్లా వచ్చారన్నా ఓకే. అంటే నార్మల్ గా మీకు ఎవరన్నా చెప్పారా, లేకుంటే ఇక్కడ ఇన్స్టాల్ చేసారా? టెంపుల్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. చాలా బాగుందా? దర్శనం కూడా నార్మల్, బాగానే ప్రసాదం కూడా ఇక్కడ వేరే కూడా పీస్ఫుల్ ఉంది. ఓకే. అంటే టెంపుల్ గురించి ఇంకేమైనా మాట్లాడాలా? మీకు ఇక్కడ వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏమైనా షేర్ చేసుకుందాం అనుకుంటున్నారా మా యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి? బెస్ట్ ఫర్ విజిట్. ఓకే. వీక్ ఉన్నప్పుడు సండే విజిట్ చేయడానికి అయితే బెస్ట్ ప్లేస్ ఇది. ఓకే, మీరేమన్నా కొత్తగా? చాలా బాగుంది బ్రో. ఓకే. మన ఫ్యామిలీకి అయినా అని బద్రీనాథ్ వెళ్ళని వాళ్ళు ఒకసారి చూడాలనుకుంటే రెప్లికా చూడొచ్చు. ఓకే, మీ పేరేనా? సాయి తేజ. ఓకే, మీరు స్టూడెంట్సా లేకుంటే ఎంబీఏనా? ఓకే, ప్రాపర్ ఇక్కడ మొత్తం ప్రాపర్ నాది మంచిగా. ఓకే, మంచిర్యాల. ఓకే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఆలయం చైర్మన్, ఆలయం ఇంజనీర్ ఇక్కడే ఉన్నారు. వారు కూడా పంతులు గారు చెప్పినట్టుగా ఎలా కట్టారో వివరించారు. కట్టారు, అదే ఎక్కడ నుండి తీసుకొచ్చారు దీపం నుండి కంప్లీట్ గా టెంపుల్ చైర్మన్ ద్వారా మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. ఇది ఉత్తరాఖండ్ లో ఉన్న గుడి బద్రీనాథ్ గుడి. బద్రీనాథ్ ధామం యొక్క
ప్రతిరూపం ఇది. ఎవరైతే ఉత్తరాఖండ్కి వెళ్ళలేరో, ఏదో పరిస్థితి వల్ల వాళ్ళు ఉత్తరాఖండ్ వెళ్ళలేరు, వాళ్ళ కోసం దేవుడు మన హైదరాబాద్ వచ్చాడు, దక్షిణ భారతానికి వచ్చాడు. అదే దర్శనం, అక్కడ దర్శనం లాగానే మీరు ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. అక్కడి నుంచి మేము అఖండ జ్యోతి తీసుకొచ్చాము ఇక్కడికి. అఖండ జ్యోతిదే ఇక్కడ ప్రభావం ఉంది. మీరు ఏదైనా కోరుకున్నా, ఇక్కడ చాలా మంది కోరికలు తీరినాయి. దానికి ప్రమాణాలు కూడా వాళ్ళు హుండీలో వేసి వెళ్తారు, పత్రికలు ఉంటాయి వాళ్ళవి. कैसा बनाया सर ये पूरा इंजीनियरिंग हिसाब से? कैसे बनाए हम लोग, तो हमने सोचा था जैसे हमारे अपने बद्रीनाथ जी में जैसा मंदिर है वैसे ही मंदिर को यहाँ पर बनवाना है. वहाँ पर पहाड़ी है वहाँ, लेकिन यहाँ पर तो पहाड़ी नहीं है, लेकिन हमने उसका एलिवेशन वो स्ट्रक्चर वैसे ही बनाने की कोशिश किया. कहाँ तक सफल हुए वो लोग सब जो जानते होंगे कहाँ तक सफल हुए, लेकिन अपनी तरफ से हमने पूरा कोशिश किया. जितना हम लोग बद्रीनाथ जी का स्ट्रक्चर वैसा बनाने के लिए वैसा बनाया हमने. धन्यवाद. धन्यवाद सर. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. మధ్యాహ్నం 1 నుండి 2 వరకు క్లోజ్ ఉంటుంది. గుడి బయట మనకు జాతరకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. మన ఛానల్లో ఇంకా చాలా టెంపుల్స్ ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది. మన ఛానల్ని ఎవరైతే ముందుగా చూస్తున్నారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.